ఆయన చూస్తే మూవీ పరంగా చూస్తే గనక 'పెద్ది' సినిమా. ఎందుకు ఇది డే బై డే ప్రొలాంగ్ అవ్వకుంటా, పోస్ట్‌పోన్ అవుతుంటా వెళ్తున్నది. అంటే కొంతమంది పూల చొక్క లాంటి వాళ్ళు, అలాంటి రివ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 'పెద్ది' సినిమా ఫ్లాప్ అయితదని చెప్పడం జరిగింది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు నెగెటివ్ టాటే ఉంది. ఎందుకు ఇది పోస్ట్‌పోన్ అవ్వటానికి రీజన్ ఏంటిది? సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టేస్తే, హ్మ్. ఎప్పుడైనా సరే పాపం వీళ్ళు మనం ఇంతకుముందు మనం చూసాం కదా, గ్లిమ్స్‌లు అవేవో రిలీజ్ చేసినప్పుడు కొండల్లో, గుట్టల్లో, అడవుల్లోకెళ్ళి ఎక్కడికో చేశారు. కాంతార వాళ్ళు కూడా అంతే పాపం. 2 అవర్స్ 3 అవర్స్ అడవి లోపలికెళ్ళి చేశారు. అవును. అండ్ ఇంకా చేయాలనుకున్న టైంలో ఏంటంటే వీళ్ళు అక్కడ వరకు వెళ్ళి ఆ మిగతాది సీజీ వర్క్ చేయించుకున్నారు. అయితే షూట్ వర్క్ అంటే నువ్వు కష్టపడి ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ సీజీ వర్క్ ఒకసారి అవుట్పుట్ వచ్చింది అనుకో, నీకు కన్విన్సింగ్ గా లేకపోతే మళ్ళీ ఇస్తావు. కానీ దీనికి డబ్బులు ఖర్చే, దానికి డబ్బులు ఖర్చే. నువ్వు మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితేనే కదా వాడు మళ్ళీ చేసిస్తాడు నీకు. మళ్ళీ అవుట్పుట్ వచ్చి మళ్ళీ చేయించాలి. ఆ విఎఫ్ఎక్స్ ల కారణంగా, టెక్నికల్ కారణాల వల్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతా వస్తాయి. ఇదనే కదా ఏ సినిమా అయినా. అదేదో ఫస్టే మనం సరిగ్గా చెప్పుకోవాలి ఆ చేసేవాడికి. ఏ హనుమాన్ వాళ్ళు చెప్పుకోలేదా? వాళ్ళు ఏమన్నా 25,000 కోట్లు ఖర్చు పెట్టారా? వీడు చెప్పింది వాడికి అర్థమైంది, వాడు నీటికి ఇచ్చేసాడు. ఇదిగో అవుట్పుట్ కూడా బాగా వచ్చింది. మిరాయి వాళ్ళు కూడా అలాగే చెప్పుకున్నారుగా. అంటే తక్కువలో చెప్పొచ్చు, ఎక్కువలో చెప్పొచ్చు. నీకు అవుట్పుట్ కన్విన్సింగ్ ఉండాలి. అంటే మరీ వీడియో గేమ్ లాగా ఉండకుండా. అంటే ఈ మధ్య మరీ ఇట్లా చెక్కుతున్నారు కదా అందరూ, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ చూడు అని. అవి దొరకకుండా ఉండాలంటే నువ్వు 10 సార్లు చేయించుకోవాలి. టెక్నికల్ ఎంత కాదన్నా, ఒక రోజు 2 రోజులు అయ్యే పనులు కావు. రెండరింకే నీకు రోజులు టైం పడతాయి. ఫ్రేములు లక్షల ఫ్రేములు. సో అవన్నీ అవ్వడానికి కొంచెం టైం పడుతుందేమో. మేబీ అలా లేట్ అయ్యి ఉండొచ్చు, నాకు తెలియదు. అది కానీ అప్పట్లో మనకు చిరంజీవి గారు, శ్రీదేవి గారిది కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్. అది జగదేక వీరుడు. మళ్ళీ ఇప్పుడు జాన్వీ కపూర్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో పెద్ది వస్తుంది. ఇది బ్లాక్ బాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా వీళ్ళ కాంబినేషన్? అవును, ఇట్లాంటి కాంబినేషన్ లో ఎదురు చూస్తారు చాలా మంది. నిజంగా ఆ జగదేక వీరులలో అలాంటి సాంగ్ ఏదన్నా పాత సాంగ్ ని రెట్రో సాంగ్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే బాగుంటది, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. జాన్వీ కపూర్ వాళ్ళ అమ్మను మించిన యాక్టింగ్ అయితే చేయలేకపోతుంది. ఎందుకంటే శ్రీదేవి గారి లాగా అసలు వేరే ఆర్టిస్ట్. ఎప్పుడు కూడా పిల్లల్ని అట్లా పోల్చకండి, ఎందుకంటే వాళ్ళలాగా వీళ్ళకి ఎవరు ఏం చేయలేరు. ఇన్స్పిరేషన్ గా వస్తారు. ఇప్పుడు మోస్ట్లీ మనకు వచ్చే ఈ స్టార్ హీరోల కొడుకులు కూతుర్లు వీళ్ళందరూ కూడా, ఈ నెపో కిడ్స్ అంతా కూడా జస్ట్ వాళ్ళ కొడుకులు కూతుర్లు కాబట్టి వస్తారు. దాంట్లో 100లో 80% వరకు ముక్కు మూతులు సరిగ్గా తిరగవు. డైరెక్టర్ల కొడుకులు, ప్రొడ్యూసర్ల కొడుకులు, హీరోల కొడుకులు, హీరోయిన్ల కొడుకులు లేదా కూతుర్లు, వాట్ ఎవర్, ముక్కు మూతు సరిగ్గా తిరగవు, మాక్సిమం తిరగవు. చెప్పాలి అంటే కొంతమందికి మాత్రం అది ఏంటో వరమో ఏంటో తెలియదు, కానీ అట్లా ఉండిపోతారు. ఇప్పుడు మనకు అల్లు అర్జున్ ఉన్నాడు, హీ కెన్ గివ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్. ప్రభాస్ ఉన్నాడు, హీ కెన్ డూ ఆల్. మహేష్ బాబు ఉన్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మనకు తెలుసు, హీ కెన్ డూ ఎవ్రీథింగ్. తరుణ్ ఉన్నాడు, నెపో కిడ్, హీ కెన్ డూ. తనీష్ ఉన్నాడు, అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాడు. నెపో కిడ్డో కాదో నాకు తెలియదు. సుభాకర్ వాళ్ళ డాడీ మేకప్ మ్యాన్ అనుకుంటా, ఐ డోంట్ నో. వాళ్ళ అమ్మ బ్యూటీషియన్, సరే వాట్ ఎవర్. ఇట్లా ఇంకా చాలా మంది. ఇప్పుడు బాలాదిత్య ఉన్నాడు, అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ వచ్చిన వాళ్ళు, లేదు అంటే పెద్ద స్టార్ హీరోల కొడుకులు వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 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 చెప్పుకుంటే సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి కానీ, అల్లరి నరేష్, సచ్ ఏ గుడ్ ఎక్స్ప్రెషన్స్. సో ఇట్లా ఉన్నారు మనకి. అట్లా అంటే నెపో కిడ్స్ అంటాం, కానీ వాళ్ళ అదృష్టం, మన అదృష్టం, వాళ్ళని చూడగలుగుతున్నాం. పర్ఫెక్ట్ గా ఉంటారు. అబ్బా హీరో తర్వాత ఇంకొకటి వచ్చాడు రా బాబా, అట్లా ఉండాలి అని. శ్రీకాంత్ కొడుకున్నాడు. ఇట్లా వెతుక్కుంటే చాలా మంది ఉన్నారు. ఇంకొంతమందికి ఏమో సరిగ్గా పలకడం రాదు, అయినా సరే వాళ్ళని అబ్బా బాబా 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 అని చూసే వాళ్ళు ఉంటారు. ఇది కామనే, దాన్ని మనం ఏం అనలేం, కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవచ్చు, మాట్లాడుకోకూడదు. సరే, ఈ టాపిక్ ఎందుకు అనవసరంగా వచ్చింది నాకు. సరే, ఏదేమైనా చెప్తా. ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి తల్లిలాగా కూతురు హావభావాలు పలికించట్లేదు అంటే సంథింగ్. ఇప్పుడు రాధ కూతురులు ఉన్నారు మా ఇద్దరు. ఒక అమ్మాయి గుంజుకోన సాంగ్ లో సినిమా ఫ్లాప్ కడలి, కానీ ఆ అమ్మాయి బాగా చేసింది. కార్తిక కూడా బాగా చేస్తుంది, తొందర పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అవునా? కానీ రాధమ్మకి ఉన్న ఎక్స్ప్రెషన్స్ వీళ్ళు ఇవ్వలేరు అంతే. అట్లా మన ఎవరు జయసుధ కొడుకుంటాడు, అంతుంటాడు రానాలాగా. ఆయన ఒకవేళ ఉంటే ఆయన నిరూపించుకునేవాడేమో మేబీ. ఇంకా రాలా. జయప్రద కొడుకు వస్తున్నాడు ఇప్పుడు. అర్జున్ వాళ్ళ అమ్మాయి వచ్చింది, అమ్మాయి చాలా ఎక్సలెంట్, కానీ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ లాంగ్వేజ్ సరిగ్గా రాక ఆ సినిమా అట్లా అయింది.
అదే. యాక్టింగ్ పర్ఫెక్ట్. ఉమ్. ఇంకా చెప్పుకోవాలంటే మంచు అవును. మంచు లక్ష్మి సచ్ ఏ గుడ్ ఆర్టిస్ట్. అసలు మనకు దొరకని ఆనిముత్యం. అంటే మనం యూటిలైజ్ చేసుకోవట్లే ఇంకా, కానీ హాలీవుడ్ లో షీఈ్ ఆల్రెడీ ప్రూవెన్. Yes. సో ఇట్లా నెపో కిడ్స్ లో చాలా మంది ఉంటారు, ముక్కుమూతి తిరగనోళ్ళు ఉంటారు, తిరిగే వాళ్ళు తిరిగి ఉంటారు. ప్రూవ్ చేసుకోవాలి. మనం కొంచెం భరించాలి, అంత మించి ఇంకేం చేయాలి. బట్ జాన్వి షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు నువ్వు శ్రీదేవి కూతురుగా చూడకుండా జాన్విన్ లా చూడు, ఉమ్. నీకు ఆమెలో కొత్తదనం కనిపిస్తుంది. నిన్న కూడా మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, శ్రీనివాస మంగాపురం. అవును. ఫస్ట్ తన పోస్టర్లు చూసి అబ్బాయి కళ్ళు చిన్నగా ఉన్నాయని చాలా మంది కామెంట్లు చేశారు. మరి నిన్న పర్ఫార్మెన్స్ చూసాక నాకేం అట్లా అనిపించలే. హీ డిడ్ వెరీ గుడ్, ఉమ్. చాలా బాగా చేశాడు అబ్బాయి. అంతెందుకు మన నాగార్జున వాళ్ళ అబ్బాయిలు అవును. ఇద్దరు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. లెనిన్ లో చూడు అబ్బాయి ఎంత బాగా చేస్తాడు. ఉమ్. ఇప్పుడు రేపటి రోజు ఆ సినిమా వస్తుంది. నిన్న తండేలో తను కూడా ఇచ్చాడు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, తన అవును. పర్ఫార్మెన్స్ అన్ని కూడా. సో ఉన్నారు మన దాంట్లో కూడా. అంటే తండ్రుల్లాగా తల్లుల్లాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళలాగా ఇవ్వకపోయినా వీళ్ళు అట్లీస్ట్ ది బెస్ట్, వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ఇస్తారు. ఇక అందరి గురించి మాట్లాడి నేను మర్చిపోయాను ఎన్టీఆర్ గురించి. ఓ. ఆ బ్లడ్ అట్లాంటిది, ఆ బ్రీడ్ అలాంటిది అంటాం కాబట్టి, యమదొంగలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత నీకు ఒక్కసారిగా యముడైన తర్వాత నిజంగా పెద్ద ఎన్టీఆర్ని చూస్తున్నావా అనిపించింది. అవును. యాక్టింగ్ ఏంటి, ఆయన ఏంటి, అట్లా కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఓకే.